హలో అండి, అందరికీ నమస్కారం. మొన్న రీసెంట్గా ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కానీ ఆ వీడియో అనేటువంటిది సాయంత్రం పూట చీకటి పడుతుండగా తీయటం వలన సరైనటువంటి క్వాలిటీ లేదు. అందువలన తిరిగి మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ని మీకు స్పష్టంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. చేసినటువంటి వీడియో మై లైఫ్ స్టైల్లోని ఇండియా గ్రో బ్రాండ్లో ఉన్నటువంటి ఎంఐ స్ప్రే ప్లస్ ఈ ప్రోడక్ట్ గురించినటువంటి వీడియో చేయడం జరిగింది. అయితే చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే స్టిక్కరు అంటే గమ్ము మందులు ఎక్కడైనా ఒకటే కదా అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. అయితే గమ్ము మందులు ఎక్కడైనా ఒకటే, దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. కానీ ఈ మై లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఇండియా గ్రో బ్రాండ్లో మై స్ప్రే ఎంఐ స్ప్రే అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఎంఐ స్ప్రే అనేటువంటిది నార్మల్గా సాధారణంగా దొరికేటువంటి గమ్ము మందుల కన్నా కూడాను అదనంగా పనిచేయడం జరుగుతుంది. అవేంటి అనేటువంటిది ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఇది స్టిక్కర్, స్ప్రెడ్డర్, పెనిట్రేటర్, యాక్టివేటర్, రియాక్టర్, పాలినేటర్. స్టిక్కర్ ఇది ఆకుని స్టిక్ అయ్యే ఉండేలాగా అంటే గమ్ములాగా అంటిపెట్టుకుని ఉండేలాగా చేస్తుంది, మొదటిది. రెండోది ఇది స్ప్రెడ్డర్, ఆకు మీద స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది, మొత్తం అంతా కూడా విస్తరించేలాగా చేస్తుంది. అయితే ఈ రెండు పనులు సాధారణమైనటువంటి గమ్ము మందుల్లో కూడా జరుగుతాయి. ఇక ముందు చెప్పేటువంటివి ఇది మాత్రమే చేయగలుగుతుంది. అదేంటి అనంటే పెనిట్రేటర్, అంటే ఏదైతే మనం మందు స్ప్రే చేస్తున్నామో అది మొక్క యొక్క అంతర్భాగాలకు తీసుకువెళ్ళేటువంటి పని చేస్తుంది. అలాగే యాక్టివేటర్, మనం ఏదైతే మందు కలుపుతున్నామో దాని యొక్క పనితనాన్ని ఉత్తేజపరుస్తుంది, అంటే ఒక ఇగ్నిషన్ లాగా దాన్ని పనితనాన్ని పెంపొందిస్తుంది. ఆ తర్వాత రియాక్టర్, మనం రెండు మందులు కలిపినప్పుడు ఆ రెండు మందుల యొక్క సామర్థ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో దేనికదే పనిచేసే విధంగా చేస్తుంది. దాంతోపాటు పాలినేటర్, ఇది మనం దీంతో కలిపి స్ప్రే చేసినప్పుడు ఏంటంటే తూనీగలు, అదేవిధంగా సీతాకోక చిలుకలు, ఏవైతే మిత్ర పురుగులు ఉన్నాయో వీటిని ఎక్కువగా ఆకర్షించి మనకు ఫలదీకరణం అనేటువంటిది బాగా జరిగేటందుకు ఇది సపోర్ట్ చేస్తుంది. తద్వారా పూత అంతా కూడా కాపుగా మారి పూర్తి స్థాయిలో పంట దిగుబడి అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్టిక్కర్, స్ప్రెడ్డర్, పెనిట్రేటర్, యాక్టివేటర్, రియాక్టర్, పాలినేటర్ ఇన్ని పనులు చేస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.